నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. పవన్ కళ్యాణ్ పోటీకి రెడీ అవుతున్న పిఠాపురం అసెంబ్లీ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. అవసరమైతే కాకినాడ ఎంపీ బరిలో ఉంటాను అంటూ జనసేనాని చేసిన తాజా ప్రకటనతో అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాను కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ రేసులో తంగెళ్ల ఉదయ్ ఉంటారు అంటూ పవన్ అనటం మళ్లీ కొత్త రాజకీయానికి ఆజ్యం పోసినట్టయింది. భవిష్యత్తులో ఒకటి చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయన్ అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తాను బరిలో ఉంటాను అని మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. చంద్రబాబు మాటకు కట్టుబడి పవన్ గెలుపు కోసం కృషి చేస్తా అన్నారు వర్మ. ఎంపీ కానీ వెళ్తే నేను వెళ్ళడం కోరుకోవట్లేదు, ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాను అందరికీ. మళ్ళీ ఎంపీకి వెళ్ళారని చెప్పి చూపించి మాకు లేకపోయిన రిలేషన్స్ బ్రేక్ చేయొద్దు. ఆయన వెళ్ళమని కోరుకోవట్లేదు, పిఠాపురం వస్తానన్నారు కాబట్టి మేము కమిటీ పిఠాపురాన్ని గెలిపిస్తాం, ఉండాలనే కోరుకుంటాం. ఆయన కనుక కోరుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను. వేరే వారికి ఎవరికి పల్లెటూరు ఇవ్వడానికి వర్మ సిద్ధంగా లేడు, పిఠాపురం ప్రజలు సిద్ధంగా లేరు. పిఠాపురం బిడ్డ వర్మ కావాలని కోరుకుంటున్నాను. వడగళ్ల వానలతో ఉత్తర తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అన్నదాతలను పట్టించుకోవటం లేదని సర్కారుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతు సమస్యలను పక్కన పెట్టి సీఎం సహా మంత్రులు ఢిల్లీ బాట పట్టారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అంటూ ప్రశ్నించారు. సీట్లు ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆదుకోరా అంటూ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై ఎందుకు పెట్టరు అంటూ ధ్వజమెత్తారు. పచ్చని పైర్లు ఎండిపోతున్నా సాగునీరు ఇవ్వటం చేత కాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనస్సు సైతం రావటం లేదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రకృతి విపత్తుతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ సైతం 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించారని గుర్తు చేశారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. 10,000 రూపాయలు దేనికి సరిపోతాయని భిక్షం వేస్తున్నారా అంటూ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్, ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడింది? 10,000 ఎందుకు సరిపోతుంది, ఇప్పుడు అది ఎందుకు సరిపోతుంది, 10,000 భిక్షమిస్తున్నారా అని మాట్లాడింది. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం. మేము జిమ్మేదారు తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పది దగ్గర పెట్టుకుని ఆలోచించి పనిచేస్తున్నాం. ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయల పరిహారం ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే విషయంలో ఈసీ అడ్డుకోరాదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఫసల్ బీమాను అమలు చేయటం లేదన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో బీజేపీ నేతలతో కలిసి వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ పరిశీలించారు. ఇలా ఫసల్ బీమాను అమలు చేయమని చెప్పడం. ఫసల్ బీమా ఎందుకు? ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం మేమే ఇస్తాం. దాని ఫసల్ బీమా పంటల బీమా పథకం అన్నాడు. పంటల బీమా పథకం ఏమైంది? ఒక్క రైతు ఆదుకునే దాఖలు 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క నయా పైసా ఇచ్చిన దాఖలాలు, ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు. అనేక సందర్భాల్లో రైతులు ఇదే జిల్లాలో పంటను మొత్తం అగ్గివడి ఆర్చుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అనారోగ్యానికి గుండెవల్లి చచ్చిపోయారు, చాలా మంది వడ్ల కుప్పల మీద చచ్చిపోయారు ఇదే జిల్లాలో. గత ప్రభుత్వం యొక్క ముఖ్యమైన జిల్లా, ముఖ్యమంత్రి కొడుకు తనివిడిన జిల్లా గతంలో. అప్పుడు ఆ ప్రభుత్వం అట్లా మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ రైతులు లేక ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ లాస్ట్కు ఇవాళ అకాల వర్షాల వల్ల ఇలా పంట నష్టం జరిగింది.
ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ ఒక్కొక్క ఎకరానికి రైతు భరోసా పెడతాను 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇలా ఉపాధి కూలీలకు. ఇలా ఉపాధి దానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తున్నారు. చేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు? పంట నష్టంపై ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి విమర్శించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ మేర సహాయం చేశారో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. పంట నష్టంపై వివరాలు తెప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారని, అవి రాగానే రైతులకు సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదనే వాదనలో వాస్తవం లేదన్నారు చెన్నారెడ్డి. కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులకు చెప్పి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా పంట ఎంత ఎకరేజీలో పంట నష్టమైంది, ఏ మేర నష్టమైంది అనేటువంటి మాట వారు ఎన్యూమరేట్ చేసి తొందరగా గణాంకాలు తెప్పేటువంటి ఆదేశం వారు ముఖ్యమంత్రి గారి ఎంబడే చెప్పడం జరిగింది. 2020లో పెద్ద వర్షాలు వచ్చినాయి. ఆ రోజు రైతులకు ఎంత సాయం చేశారు మీరు? ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంటల బీమా కూడా మీరు అమలు చేయలేకపోయినారు. ఆ రోజు అది అమలు చేసినా కూడా మీరు ఇవ్వకపోయినా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బు బీమా కంపెనీల ద్వారా రైతులకు వచ్చేది. తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను నియమించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 1957 మే 4న జన్మించిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్ గా కూడా సేవలందించారు. ఇక 2023 ఫిబ్రవరి 16 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పరిశీలన, పునరుద్దరణకు సంబంధించి ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండవసారి రాష్ట్రంలో పర్యటించింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఎర్రమంజల్ జలసౌధలో 3 ఆనకట్టల బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లతో భేటీ అయింది. గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ కొంతమంది ఇంజనీర్స్ తో మాత్రమే భేటీ అయింది. 3 ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్, ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ తదితర వివరాలు తీసుకుంది. గత పర్యటనకు కొనసాగింపుగా నేటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఈ కమిటీ ఉండనుంది. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్స్ విభాగాలతో ఇవాళ కమిటీ సమావేశమైంది. ఇంజనీర్లతో విడివిడిగా భేటీ కానున్న కమిటీ పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన ఇంజనీర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని పేర్కొంది. సిద్ధం సభల సక్సెస్ తో దూకుడు మీదున్న వైసీపీ ఆ వేడి తగ్గక ముందే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 26 నుంచి యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్నట్లుగా పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, ఆయనకు జనసేన, బీజేపీ ఊతకర్రలా కావాలి అంటూ విమర్శించారు. పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు నిలుచుకోలేడు. చాలా సమావేశాల్లో అంతా కూడా చెప్పాను నేను. ఆయనకు రాజకీయ వికలాంగుడు కాబట్టి పొత్తులు ఉంటేనే నిలదొక్కుంటాడు. మా ఊదకట్టెలు వల్ల ఆ ఊదకట్టెలుగా జనసేన, బీజేపీ వచ్చాయి కాబట్టి అతను పోటీ చేస్తూ ఉన్నాడు. దాన్ని పెద్దగా మేము అనుకోవడం లేదు. ముందు నుంచి మేము ఊహించిన విధంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మా నాయకుడి సిద్ధాంతం లేదు. తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, చంద్రబాబు సిద్ధాంతం. ఈరోజు జుట్టు అందలేదు కాబట్టి కాళ్ళకు మొక్కాడు. దాన్ని మేము ప్రత్యేకంగా చూడడం లేదు. అది వాళ్లకు సంబంధించిన విషయము. ఇది అనైతికమే. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారా? సీమ నుంచే సమర భేరి మోగించాలని డిసైడ్ అయ్యారా అంటే ఏపీ పీసీసీ వర్గాల నుంచి అవును అనే సంకేతాలే వస్తున్నాయి. కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లాకు చెందిన సీనియర్లు, ముఖ్య నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపైన షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కేవీఆర్ మార్ట్లో చీరలు ఉన్నాయి అంటూ ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కేవీఆర్ మార్ట్లో తనిఖీలు చేపట్టింది. సుమారు 2000 చీరలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేవీఆర్ మార్ట్ మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు, వైసీపీ రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యుడు కళ్లెం విజయభాస్కర్ రెడ్డికి చెందినదిగా సమాచారం. తనిఖీల సమయంలో వైసీపీ నేత టీడీపీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో కేవీఆర్ మార్ట్ దగ్గర వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు కేవీఆర్ మార్ట్ వద్ద భారీగా మోహరించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ను ఆపి పోలీసులు చెక్ చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు లోకేష్కు చెప్పారు. కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు చెక్ చేశారు. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసులు ధృవీకరించారు. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టులో ఎల్లుండి కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. ఈడీ తీరును నిరసిస్తూ 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. పిటిషన్ ఎల్లుండి విచారణకు రానుంది. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రంప్ 24 విశాఖ తూర్పు నౌకాదళం వేదికగా కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటాయి. కార్యక్రమంలో భారత్ తరపున హెలికాప్టర్స్ తో కూడిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాలు, వైమానిక దళానికి చెందిన విమానాలు పాల్గొంటాయి. అమెరికా తరపున నేవీ నౌకలు, మెరైన్ బృందాలు, సైనిక దళాలు పాల్గొంటున్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల నేవీ అధికారులు, సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. నిర్లక్ష్యం, అడుగడుగునా నిర్లక్ష్యం. నష్టపరిహారం కోసం ఓ మహిళ 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. చివరికి కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయానికి జప్తు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివార్లోని 478, 480 సర్వే నంబర్లోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించారు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కార్యాలయాలన్నింటినీ జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం ఆదేశాలతో ఆర్డీఓ ఆఫీసును సీజ్ చేసి సామగ్రిని జప్తు చేశారు. కోటపల్లి మండలంలోని పార్పల్లి విలేజ్ సంబంధించిన 479, 480 సర్వే నంబర్లో 1982లో అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు, వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటారు, అప్పుడు వాళ్ళ అవసరాల కోసం భూమిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 1982 నుండి దాదాపు 42 అమెరికాలో హైదరాబాద్ కు చెందిన యువకుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. మహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ ను డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసింది. $1200 ఇస్తేనే వదిలేస్తామంటూ ఆ యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో తమ కుమారుణ్ణి రక్షించాలి అంటూ బాధితుడి తల్లిదండ్రులు విదేశీ మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. అమెరికాలోని ఓహియో స్టేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సార్వత్రిక సమరంలో భాగంగా తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లే అని ఈసీ ప్రకటించింది. ఈ నెల 27 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తర్వాత రోజున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఈసీ కల్పించింది. ఏప్రిల్ 19వ తేదీన ఈ నియోజకవర్గాల్లో
తొలి విడత పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా తమిళనాడులోని 39, రాజస్థాన్లోని 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సోంలలో 5 చొప్పున, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2 చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానం ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపైన దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల తీరుపైన దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని పేర్కొంది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను రద్దు చేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. స్టార్టప్ కంపెనీలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమానికి మోదీ హాజరై ప్రసంగించారు. దేశం వికసిత్ భారత్ 2047 దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ మహాకుంభ్ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను కూడుకుందని అన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్లో ఉందని, గత దశాబ్ద కాలంలో ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో దేశంలో తనదైన ముద్ర వేసుకుందని ప్రధాని మోదీ అన్నారు. साथियों, आज जब देश 2047 के विकसित भारत के रोड मैप पर काम कर रहा है, ऐसे समय मुझे लगता है कि ये स्टार्टअप महाकुंभ का बहुत महत्व है. बीते दशकों में हमने देखा है कि भारत ने कैसे आईटी और सॉफ्टवेयर सेक्टर में अपनी छाप छोड़ी है. अब हम भारत में इनोवेशन और स्टार्टअप कल्चर का ट्रेंड लगातार తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీలకం కాబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో బీజేపీలో చేరారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళిసైని బీజేపీ హైకమాండ్ తెలంగాణ గవర్నర్గా నియమించింది. 2019లో తెలంగాణ గవర్నర్గా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి గవర్నర్గా సైతం అదనపు బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన తమిళిసై నిర్ణయానికి బీజేపీ పెద్దలు సైతం ఓకే చెప్పడంతో బ్యాక్ టు పాలిటిక్స్ అయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి డీఎంకే మేనిఫెస్టోను తమిళనాడు సీఎం స్టాలిన్ విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, రాష్ట్రంలో టోల్ గేట్ల తొలగింపు, నీట్ పరీక్షలపై నిషేధం, గవర్నర్ను నియమించే అధికారం సీఎంకే ఉండాలి అంటూ ఇతర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మేనిఫెస్టోను రూపొందించినందుకు స్టాలిన్ తన సోదరి కనిమొళిని ప్రశంసించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన పథకాలపైన కనిమొళి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారని కొనియాడారు. కాగా మేనిఫెస్టోతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సైతం స్టాలిన్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డీఎంకే అది చేస్తుందని స్టాలిన్ అన్నారు. ద్రవిడ మోడల్లో అమలు చేసిన పథకాలు తమిళనాడు అభివృద్ధిని దేశమంతా వ్యాప్తి చేసేలా ఉంటాయన్నారు. పశుపతి కుమార్ పరాస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు పరాస్ నిర్వహించిన మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్లోని లోక్సభ సీట్ల పంపకాల్లో బీజేపీ తమ పార్టీకి అన్యాయం చేసిందని ఆరోపిస్తూ మంగళవారం కేంద్ర మంత్రి పదవికి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు సైతం ఆయన ప్రకటించారు. రామేశ్వరం కెఫే బాంబ్ పేలుడు కేసులో నిందితుడికి సంబంధించిన ప్రాంతం గురించి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో మంత్రి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్లుగా పోస్ట్ చేశారు. నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుధాలను వినియోగించడంలో ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటూ ప్రాథమికంగా తేలింది. దాంతో మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలే కారణమంటూ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపైన స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సామాజిక మాధ్యమం వేదికగా ఆమె క్షమాపణలు చెప్పారు.
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలి అంటూ 2 వారాల గడువును ఈడీకి ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీన ఉంటుందని తెలిపింది. లిక్కర్ కేసులో తొలి నుంచి కూడా ఈడీ సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. ఈలోపు ఈడీ కోర్టును ఆశ్రయించగా ఆయన బెయిల్ తీసుకున్నారు. ఈలోపు మార్చి 21న తమ ముందు హాజరు కావాలి అంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈడీ నుంచి 9 సార్లు కేజ్రీవాల్ కు సమన్లు జారీ అయినట్లయింది. అయితే ఈ సమన్లపై ఢిల్లీ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజ్యాంగ విరుద్ధం అంటూ నిబంధనలను ఉల్లంఘిస్తూ జారీ చేశారు అంటూ కేజ్రీవాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు జస్టిస్ సురేత్ కైర్, మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం చివరకు ఈడీని వివరణ కోరుతూ విచారణ వాయిదా వేసింది. చైనా పట్ల భారత మాజీ ప్రధాని నెహ్రూ ఉదాసీన వైఖరితో వ్యవహరించేవారని కేంద్ర మంత్రి జయశంకర్ అన్నారు. చైనా విషయంలో నెహ్రూను పలుమార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారని అన్నారు. బుధవారం ఒక జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విషయంలో నెహ్రూ అవలంబించిన విధానం బుడగతో సమానమని అన్నారు. ఆయనకు అమెరికా అంటే కోపమని, అందుకే భారత్కు చైనా గొప్ప మిత్రదేశమైందని అన్నారు. అప్పట్లో అందరూ దాన్నే నమ్మారని అన్నారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్తాన్, చైనా వ్యవహారాలపై నాటి మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినా నెహ్రూ సరైన దృష్టి సారించలేదన్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ అయింది. ఈ నెల 17న తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో రక్తస్రావం జరిగినట్టుగా గుర్తించి బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. సద్గురు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జగ్గి వాసుదేవ్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. జగ్గి వాసుదేవ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు నరేంద్ర మోదీ. బిజినెస్ అప్డేట్ చూస్తే నిన్న బేర్ దెబ్బకు కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ కాస్త పుంజుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 72,101 పాయింట్ల వద్ద ముగిగా, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 21,839 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతి సుజుకి, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫెడ్ నిర్ణయాలు రేపటి మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.